మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. కోర్టు కేసుకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులకు ఊరట లభించిందని చెప్పుకోవాలి. కంప్లీట్గా మాట్లాడుకుందాం. నేను ముందు నుంచి చెప్తూనే వచ్చా, అద్భుతం జరిగితే దాని గురించి మాట్లాడుకుందామని. అద్భుతం జరిగింది. టెట్ అదేవిధంగా డిఎస్సి షెడ్యూల్ మార్చండి. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన టెట్ డిఎస్సి నోటిఫికేషన్లపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పరీక్షల షెడ్యూల్ మార్చాలని ఆదేశించింది. పరీక్షల మధ్య కనీసం 4 వారాల గడువు ఇవ్వాలని ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగింది. చెప్పాలంటే హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని చెప్పుకోవాలి. 4 వారాల సమయం అంటే దాదాపుగా 1 నెల రోజుల పాటు డిఎస్సికి సంబంధించి పరీక్షలు అనేవి వెనక్కి వెళ్ళబోతున్నాయి. కాబట్టి అభ్యర్థులందరికీ కూడా ఇది మంచి ఊరటగా భావించాలి. మీరు మరింత రెట్టింపు ఉత్సాహంతో మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ మనకి వచ్చేది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది, మనకి ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది. కాబట్టి ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి. కాబట్టి ఫర్దర్గా ఏం జరుగుతుందనేది జరిగిన తర్వాత మనం చూసుకోవాలి. ప్రిపరేషన్కి సంబంధించి మరొక 30 రోజుల సమయం అయితే మీకు ఉందని చెప్పేసి మీరు ఈ 30 రోజుల సమయాన్ని గోల్డెన్ టైం కింద భావించవలసిన అవసరం ఉంది. ఈ గోల్డెన్ అవర్స్ ఏవైతే మీకు లభించాయో వీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, మనకి టెట్ వెబ్సైట్లో రెస్పాన్స్ సీట్స్ అనేవి విడుదల చేశారు. పేపర్ 1A వాళ్ళకి సంబంధించి రెస్పాన్స్ సీట్స్ అనేవి ఏప్రిల్ 27వ తారీఖు నుంచి మార్చ్ 1వ తారీఖు వరకు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పేపర్ 1Aకి సంబంధించి దాదాపుగా 4 రోజుల పాటు 8 సెషన్లో పరీక్ష జరిగింది కదా. ఈ 8 సెషన్లకు సంబంధించిన రెస్పాన్స్ సీట్స్ అనేవి టెట్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చారు. అక్కడ మీరు మీ రెస్పాన్స్ షీట్లో మీరు ఏం ఆప్షన్ సెలెక్ట్ చేశారు, అక్కడ గ్రీన్ కలర్లో వాడు తాత్కాలిక కీ కింద ఏ ఆప్షన్ అనేది ఇచ్చాడు. ఈ విధంగా రెండు కూడా కంపేర్ చేసుకుని లెక్క కట్టినట్లయితే మొత్తంగా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది మీకు ఒక వజ్జాయింపుని అయితే తెలుస్తుంది. ఈ వచ్చిన మార్కులు ఫైనల్ అయితే కాదు, నార్మలైజేషన్ విధానం అయితే అప్లై చేస్తారు. ఎవరికైతే పేపర్ కష్టంగా వచ్చిందో వాళ్ళకి సంబంధించి నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లు కూడా కలుస్తాయి. కాబట్టి ఇవి ఫైనల్ మార్కులు అయితే కావు, ఇవి తాత్కాలిక కీ ప్రకారం వచ్చిన మార్కులు. ఫైనల్గా కీకి సంబంధించి ఏదైనా చిన్నపాటి మార్పులు వచ్చినా, 1-2 చేంజెస్ జరిగినా, వీటితో పాటుగా కీ చేంజెస్తో పాటుగా నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలుపుకొని ఫైనల్ రిజల్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి వెయిట్ చేయండి. ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిందని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులపై విరుచుకుపడ్డ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిందని చెప్పుకోవాలి. ఇచ్చిందేమో పట్టుమని 6100 పోస్టులు మాత్రమే. దీనిలో ఎస్జిడి పోస్టులు 2000, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2000, మిగిలిన అన్ని పోస్టులు కలుపుకుని దాదాపుగా 6100 పోస్టులకి ఇచ్చిందే చిన్న నోటిఫికేషన్. తక్కువ ఖాళీలతో నోటిఫికేషన్ ఇచ్చి తీరా ప్రిపరేషన్కి సంబంధించి సమయం లేకుండా అభ్యర్థులపై ఒత్తిడికి గురి చేసే విధంగా కనీసం టెట్కి పట్టుమని 45 రోజులు సమయం ఇవ్వలేకపోయారు. ఇటు డిఎస్సికి సంబంధించి కూడా అభ్యర్థుల్ని తీవ్ర మనోవేదనకి గురి చేసి ఎవరిని కూడా లెక్క చేయకుండా నువ్వెంతంటే నువ్వెంత ఒక నియంతలా వ్యవహరిస్తూ డిఎస్సి అభ్యర్థులపై ఈ కక్ష సాధింపు చర్య ఎందుకు వచ్చిందయ్యా మీకు? ఈ కక్ష సాధింపు చర్య డిఎస్సి అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల చేయాలి, టీచర్ పోస్టుల భర్తీ, మెగా డిఎస్సి 23,000 టీచర్ పోస్టుల భర్తీ చేయాలని రోడ్ల మీద మీకు ఆవేదన రూపంలో మీరు పట్టించుకోకపోతే డిఎస్సి అభ్యర్థుల్ని వాళ్ళ ఆవేదనని రోడ్లపై కూర్చుని ధర్నా చేసి మీకు వెల్లడిస్తే ఈ కక్ష సాధింపు చర్యని నువ్వెంతంటే నువ్వెంత నేనే నియంత్రణ అనే విధంగా పరీక్షలు పెట్టడానికి ముందుకు వెళ్తే ఈ రోజున హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకున్న తర్వాత మీరు పరీక్ష వాయిదా వేయవలసిన స్థితి ఏర్పడింది. ఇంత దారుణమైన స్థితి మీరు ఎందుకు కల్పించుకుంటున్నారయ్యా? ఇప్పుడు రాబోయేది సార్వత్రిక ఎన్నికలు ముందు పెట్టుకుని మీరు డిఎస్సి అభ్యర్థులతో మానసిక ఆట ఆడారు. మీరు మానసిక ఒత్తిడికి గురి చేశారు. మీరు ఇష్టారాజ్యంగా మీ ప్రకటనలు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ టెట్ పరీక్షలకి పట్టుమని 45 రోజుల సమయం ఇవ్వకుండా పరీక్షలు కండక్ట్ చేశారు. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకుని మీరే పరీక్షల్ని వెనక్కి తీసుకువెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రాబోయేది ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందో మీ నాటకాలు ఏమీ కూడా ఇక చెల్లవు. మీరు చేసే విధానాలన్నింటికి కూడా చెక్ పడుతుంది. ఏదైతే ఎన్నికల కమిషన్ ఉంటుందో ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్తుంది. ఇక మీరు నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడే టెట్కి ఒక 45 రోజుల సమయం, డిఎస్సికి సంబంధించి ఒక 2 నెలల సమయం కనీసం ఇలా షెడ్యూల్ సెట్ చేసి విడుదల చేసి ఉంటే ఒక డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఈ రోజున అర్థం ఉండేది. మీరు ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్కి మీరే అర్థం లేకుండా చేశారు. డిఎస్సి అభ్యర్థుల ఎదుట మీరు ఏ విధంగా నిలుచున్నారు, ఏ విధంగా నిలవబోతున్నారు అనేది కూడా రానున్న రోజుల్లో మీరు చూడబోతున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్. ఓకే గైస్, ఏదేమైనప్పటికీ ఒక 4 వారాల సమయం అంటే ఈ నెల రోజుల సమయాన్ని
మీరు గోల్డెన్ అవర్స్లా భావించవలసిన అవసరం ఉంది. ఈ గోల్డెన్ అవర్స్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి రెస్పాన్స్ షీట్స్ కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చాయి కాబట్టి ఒకసారి టెట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్లు కూడా మీరు మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా చూసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియోని చెక్ చేసుకోండి. రెస్పాన్స్ షీట్లకు సంబంధించి మీకు కంప్లీట్గా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది తెలుస్తుంది. నార్మలైజేషన్ వచ్చిన తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ రిజల్ట్లో మనకి నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలుపుకొని ఫైనల్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి కాస్త వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు వచ్చింది కేవలం తాత్కాలిక మార్కులు, తాత్కాలిక కీ ప్రకారం మాత్రమే. కీ అబ్జెక్షన్కి సంబంధించి కూడా అప్డేట్ వస్తుంది కాబట్టి కీ అబ్జెక్షన్ ఏ విధంగా చేయాలనేది కూడా మన ఛానల్లో నేను క్లారిటీగా వీడియో అయితే చేస్తాను కాబట్టి ఆ వీడియో చూసి మీ రెస్పాన్స్ షీట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీ పేపర్కి సంబంధించి మీరు ఏ విధంగా అబ్జెక్ట్ చేయొచ్చు అనేది కూడా అప్డేట్ రాగానే తప్పకుండా నేను మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్లు అనేవి మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి మార్చ్ 5వ తారీఖుతో కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి మార్చ్ 5వ తారీఖు సాయంత్రం కానీ మార్చ్ 6వ తారీఖు కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా రెస్పాన్స్ షీట్లు అనేవి టెట్ వెబ్సైట్లో పెట్టే అవకాశం ఉంటుంది. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే అప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. 4 వారాల పాటు వాయిదా పడడం జరిగింది. ఇంకా చాలామంది చాలా రకాల డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ అన్ని పక్కన పెట్టండి. ఈ ఉన్న 4 వారాల సమయాన్ని గోల్డెన్ అవర్స్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఈ అంశాలపై దృష్టి పెట్టండి. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి, రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి, మోడల్ పేపర్లు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. టెట్కి చాలామందికి మన మోడల్ పేపర్లు కానీ మన బిట్స్ కానీ చాలా బాగా ఉపయోగపడాయని చెప్పి బాగా ఉపయోగపడింది సార్ అని చెప్పేసి చాలామంది కామెంట్ల రూపంలో తెలియజేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు. మీకు ఉపయోగపడమే కావాలి, మీకు మన ఛానల్ యూజ్ అవ్వడమే కావాలి. మన ఛానల్ యొక్క ముఖ్యమైన ధ్యేయం ఏంటంటే మీకు ఈ ఛానల్ అనేది ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను రన్ చేస్తున్నాను కాబట్టి మీకు టెట్ పరంగా ఈ ఛానల్ ఎంత బాగా ఉపయోగపడిందో డిఎస్సికి సంబంధించి కూడా అంతే రీతిలో ఉపయోగపడే విధంగా మన టీం ఎంతవరకు చేయగలదో, రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టీం ఎంతవరకు మీకు ఫ్రీ ఆన్లైన్ టెస్టులు అందించగలదో అంతవరకు అందిస్తుంది. ఎంతవరకు మీకు పీడిఎఫ్లు అనేవి తయారు చేసి లైవ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయగలమో అంతవరకు కూడా కండక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. www.ramramesheducation.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన ఛానల్లో ఉన్న క్లాసెస్, ఇంపార్టెంట్ వీడియోస్, లైవ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగం ఉపయోగించుకోండి. మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్లే సమయం ఇది. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి తెలంగాణ మాదిరిగా మరొక రూపం ఎత్తబోతుందా? తెలంగాణలో ఏం జరిగిందో ఆంధ్రాలో కూడా అదే జరగబోతుందా? ఇటువంటి డౌట్స్ మీకు రావడం సర్వసాధారణం. ఈ డౌట్స్ అన్నీ కూడా పక్కన పెట్టి దయచేసి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అద్భుతం జరగదనుకున్నాం, జరిగింది. ఎగ్జామ్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్కి వెళ్తాయా? ఇటువంటి డౌట్స్ని మీ మదిలోకి రానివ్వకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.